అమెరికా అంటే ట్రంప్ పరిపాలిస్తున్న అమెరికా అప్పు $40 ట్రిలియన్. $40 ట్రిలియన్ అంటే భారతదేశ ఎకానమీ కంటే 10 రెట్లు. ఇది అమెరికా అప్పు. అంటే భారత ఆర్థిక వ్యవస్థ కంటే 10 రెట్లు అధికంగా అమెరికా అప్పు పేరుకుపోయింది. $40 ట్రిలియన్ అమెరికా చరిత్రలోనే అతిపెద్ద రీచ్ అయిపోయిందనమాట. పెద్ద పీక్ స్టేజ్కి వెళ్ళిపోయింది దాని అప్పు. ఇది ఇప్పుడు ప్రపంచంలో ఒక సంచలనం. ఎందుకంటే అమెరికా ఈ అప్పుని చెల్లించలేని పరిస్థితి. అమెరికా చెల్లించలేదు. ఇదే సంవత్సరం 2026లోనే $9 ట్రిలియన్ చెల్లించాలి. అంటే ఇండియా కంటే ఇంకొక 2 రెట్లు చెల్లించాలన్నమాట. అంటే అమెరికా అప్పు తీర్చలేనంత స్థాయికి వెళ్ళిపోయింది. అది ఇంటర్నల్లో ఎక్స్టర్నల్గా కాడ. మరి ఏంటి అమెరికా ఈ అప్పు తీర్చలేకపోతే ఆర్థిక మాంద్యం అంటే? ఎస్ అండి, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కొలాప్స్ అయిపోతుంది. ప్రపంచం మళ్ళీ 1929 నాటి మహా ఆర్థిక సంక్షోభం అంటారు, గ్రేట్ డిప్రెషన్ అంటారు. అలాంటి సంక్షోభం కంటే అతిపెద్ద సంక్షోభం ప్రపంచంలో రాబోతుంది. అమెరికా అప్పు డిఫాల్ట్ అవుతాయి. డిఫాల్ట్ అయ్యే అవకాశాలే అమెరికా దగ్గర ఎక్కువ ఉన్నాయి. కాకపోతే డాలర్లు ముద్రించి ఇచ్చేసిన ఆ అప్పు మాత్రం డిఫాల్ట్ అవుతుంటే ప్రపంచం ఆర్థిక మాంద్యం స్థితిలోకి వెళ్ళిపోతుంది. ద్రవ్యోల్బణాలు పెరిగిపోయి ఇది పరిస్థితి. ఇప్పుడు ఆ అప్పు చూసినట్లయితే అమెరికా అధ్యక్షుడు ఏమంటున్నాడంటే, నాకు ముందు ప్రభుత్వాలు ఇచ్చింది నాది కాదంటున్నాడు. కానీ ఆయన అధికారంలోకి వచ్చాక $2 ట్రిలియన్ ఆయన కూడా అప్పు చేసినట్టు తెలుస్తుంది ఒక సంవత్సరం లోపల. మరి ఇలాంటి పరిస్థితి చూస్తే ప్రస్తుతం అమెరికా అప్పు $40 ట్రిలియన్ అంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ $100 ట్రిలియన్ దగ్గర ఉంది. అంటే 40% అప్పు కేవలం అమెరికాదే ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో. అంత డేంజర్. ఇంకొక రకంగా చూడాలంటే ఇండియా కంటే 10 రెట్లు అప్పు. ఇండియా $4 ట్రిలియన్ అంటే ఇది 40, ఇండియా కంటే 10 శక్తి. తర్వాత ఒక పక్కన చైనా $20 ట్రిలియన్. చైనా, ఇండియా, రష్యా, జర్మనీ, జపాన్ ఇన్ని దేశాలు కలిపిన అమెరికా అప్పుని చెల్లించలేమన్నమాట. ఈ ఆర్థిక వ్యవస్థలు అమ్ముకున్నా అంత అప్పు అంటే ఎంతో చెప్తున్నాం. మరి అమెరికా ఈ అప్పు తీర్చాలంటే 2 మార్గాలు. కష్టపడి ఆర్థిక వ్యవస్థను పెంపొందించుకుని తీర్చాలి. అది అసంభవం. ఇంకొక మార్గం ఉంది. అమెరికాకు ఒక్కటే ఉంటుంది, ఎలాంటి మార్గం ఎవరికి ఉండదు ప్రపంచంలో. అదేంటి? డాలర్ ఇంటర్నేషనల్ కరెన్సీ కాబట్టి ఎక్కువ డాలర్లను ముద్రించేసి అప్పు తీర్చేయచ్చు. మరి ఇలా చెల్లించినా అది ఆర్థిక సూత్రాలకి విరుద్ధం. కాబట్టి ఈ డాలర్లు ఎక్కువగా ప్రపంచంలో వెళ్ళడం వల్ల, అంటే మానవుడి దగ్గర డబ్బులు ఎక్కువైపోయినాయి అనుకోండి, ఎక్కువ వస్తువులు కొంటాడు, వస్తువులు ఉండవు. కాబట్టి వస్తువుల ధరలు పెరిగిపోయి ద్రవ్యోల్బణం పెరిగి ఆర్థికంగా కొలాప్స్ అయిపోద్ది. కాబట్టి అమెరికా తీర్చలేకపోయినా కొలాప్స్ అవుద్ది. 1929 నాటి ఆర్థిక సంక్షోభం అవుతాయి. అమెరికా డాలర్లు ముద్రించేసి అప్పు తీర్చేయచ్చు. ఎవరు ఏమన్నా, అది ఇంటర్నేషనల్ కరెన్సీ కాబట్టి. అమెరికా డాలర్లు ముద్రించి ఇంటర్నేషనల్ అప్పు తీర్చింది అనుకోండి, ప్రపంచంలో ద్రవ్యోల్బణం పెరిగిపోయి ఇంక ఎవ్వరి స్థాయి, ఇప్పుడు జింబాబ్వే, ఇరాన్లో ఉన్నట్టు ద్రవ్యోల్బణం వస్తుంది ప్రపంచంలో. అది కూడా ఆర్థిక సంక్షోభానికి వెళ్ళిపోతుందన్నమాట. సో ఏ విధంగా చూసినా అమెరికా ప్రపంచ ఆర్థిక వ్యవస్థని ముంచేసింది. మానవ చరిత్రలో అతిపెద్ద ఆర్థిక సంక్షోభం రాబోతుంది కేవలం అమెరికా వల్ల. మరి ఇలాంటి స్థితిలో ప్రపంచాన్ని రక్షించడానికి ఏంటి అంటే ఒక్కటేనండి, ఇమ్మీడియట్గా డాలర్ కరెన్సీ రావాలి. ప్రపంచంలో ఇంటర్నేషనల్ కరెన్సీ ఒకటి వచ్చి రిప్లేస్ చేసుకోగలిగితే ఈ డాలరు అమెరికా పడవ మునిగిపోయినా ప్రపంచాన్ని రక్షించవచ్చు. లేదా అమెరికాతో పాటు ప్రపంచమే మునిగిపోతుంది అనమాట. ఎందుకంటే 25% జీడిపి అది. కాబట్టి అమెరికాతో డాలర్ బదులు ఇమ్మీడియట్గా ఇటు యూరో కానీ, ఇటు బ్రిక్స్ కరెన్సీ, లేకపోతే యూరో బ్రిక్స్ కరెన్సీ మిక్స్ కానీ ఈ డాలర్ని పక్కన పెట్టి దాన్ని పక్కన పెడితే అమెరికాని పక్కన పోయిన ప్రపంచ ఆర్థిక వ్యవస్థను రక్షించవచ్చు. ఈ అమెరికా అప్పు అనేది మొత్తం ఆర్థిక సూత్రాలకి పెను విపత్తు అనేది చెప్పవచ్చు.